మనం ఆరాధించేది క్రీస్తును కేంద్రంగా, క్రీస్తు శిలువ కేంద్రంగా మనం ఆరాధన చేస్తున్నాం. తండ్రి ఆరాధింపబడుతున్నాడు అనేది ఎంత వాస్తవమో, కుమారుడు కూడా ఆరాధింపబడుతున్నాడు అనేది అంతే వాస్తవం. తండ్రి కుమారుల మధ్య పోటీ లేదు. అంటే కుమారుడిని ఆరాధిస్తే తండ్రి అసూయ పడతాడు. ఇంకో మాటలో చెప్పాలంటే, కుమారుడు ఆరాధింపబడితే తండ్రికి సంతోషం. ఎందుకు? కుమారుడు ఎవరి పనిని నెరవేర్చాడు? తండ్రి అయిన దేవుని పనిని కుమారుడు నెరవేర్చాడు. కాబట్టి కుమారుడు ఘనపరచబడినా, కుమారుడు హెచ్చింపబడినా, కుమారునికి పేరు వచ్చినా అది తండ్రికి పేరు వచ్చినట్టే లెక్క. యేసు ప్రభువారు ఒక సందర్భంలో మాట్లాడుతూ ఆయన నేనుయు తండ్రియు ఒకటై ఉన్నాము అని అంటాడు. 10వ అధ్యాయము 30వ వచనం, యోహాను సువార్త 10:30. యోహాను సువార్త 10:30. నేనును తండ్రియును ఏకమై ఉన్నామని. రైట్, ఏకమై ఉన్నామని అంటే బైబిల్ లెక్క ఇహలోక సంబంధమైన లెక్క లాంటిది కాదు. వివాహాన్ని గురించి మాట్లాడుతూ ఆదికాండంలో వారిద్దరూ ఏక శరీరమై యుందురు అన్న మాట విన్నారా మీరు? అంటే బైబిల్ లెక్క ఏంటి? 1+1 ఎంత? ఒకటే. మన లెక్కలేంటి? 1+1 2. కానీ బైబిల్ లెక్క ఏంటి? 1+1 ఒకటి. ఇప్పుడు చెప్పండి, 1+1+1 ఎంత? ఒకటే. ఎవరది? బైబిల్ ప్రకారంగా తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు, ముగ్గురు కలిపితే మళ్ళీ 3 కాదు, ఒకటే. ఎందుకు? వారిద్దరూ ఇన్ దేర్ ఎసెన్స్, అంటే వారికి ఉన్న సామర్థ్యతల్లో, మళ్ళీ ఈ మాట చాలా జాగ్రత్తగా మనసులో పెట్టుకోండి, వారికి ఉన్న మహిమలో, వారికి ఉన్న ప్రభావములో, వారికి ఉన్న సామర్థ్యతలలో, వారికి ఉన్నటువంటి శక్తిలో వారు ఒక్కటై ఉన్నారు. వారెవరు తక్కువ కాదు. సృష్టి ఎవరు చేశారు? ఇప్పుడు సృష్టి ఎవరు చేశారు? సృష్టి ఎవరు చేశారు? తండ్రి చేశాడా, కుమారుడు చేశాడా? ఆదికాండంలో చూస్తే తండ్రి చేసినట్టుగా ఉంది కదా. కొత్త నిబంధనలో చూస్తే, కొత్త నిబంధనలో కొలసలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చూస్తే సృష్టి ఎవరు చేశారు? యేసు ప్రభు చేసినట్టుంది. అంటే త్రిత్వమై ఉన్న దేవుణ్ణి మనం సెపరేట్ చేయలేం. కాబట్టి వెన్ యు వర్షిప్ క్రైస్ట్, యు వర్షిప్ ఫాదర్. వెన్ యు వర్షిప్ ఫాదర్, యు వర్షిప్ క్రైస్ట్. వారు ఇన్సెపరబుల్. వారిని వేరు చేయలేము, వారిని విభాగించలేము. అంటే వేరుపరిచి వారిని మనం చూడలేము. అయితే కొత్త నిబంధన ఆరాధన క్రమంలో ఏంటి? కొత్త నిబంధన ఆరాధన క్రమం అంటే క్రిస్టో సెంట్రిక్ వర్షిప్, క్రీస్తు కేంద్రీకృతమైన ఆరాధన. క్రీస్తు కేంద్రీకృతమైన ఆరాధన. బైబిల్ అంతా ఏం చెప్తుంది? వాట్ డస్ బైబిల్ టీచర్స్? ఒక వచనం ఆధారంగా సిద్ధాంతాన్ని మనం చెయ్యం. యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీతో ప్రభు మాట్లాడుతూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది అన్న మాట మనం చూస్తాం. ఒకే ఒక వచనం, కొత్త నిబంధనలో ఉన్న వచనం ఏదైనా ఉందంటే ఒకే ఒక వచనం స్పీక్స్ అబౌట్ గాడ్ ది ఫాదర్ వర్షిపింగ్. తండ్రిని ఆరాధించుట అనేది మనం ఒక్క దగ్గర మాత్రమే మనం చూస్తాం. కానీ కొత్త నిబంధన అంతట్లో కూడా ఎవరిని గూర్చిన ఆరాధన? ఇంకో మాటలో చెప్పాలంటే కొత్త నిబంధన ప్రారంభమే క్రీస్తు ఆరాధనతో ప్రారంభమైంది అని అంటాను. ఎలాగా? కొత్త నిబంధన ప్రారంభమే క్రీస్తు ఆరాధనతో ప్రారంభమైంది అంటాను. మీరు ఎలా నిరూపించగలరు దాన్ని? జ్ఞానులు యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు వారు ఏం చేశారు? సాగిలపడి నమస్కారము. తెలుగులో నమస్కారం అన్న మాట ఆదిమ భాషలో ఆరాధన అని అర్థం. నమస్కారం అన్న మాటకు ఆరాధన అని అర్థం. ప్రకటన గ్రంథంలో ఎవరు ఆరాధన చేయబడ్డారు? మళ్ళీ 5వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల. ఇప్పుడు ఈ 2 రిఫరెన్సెస్ మధ్య, అంటే కొత్త నిబంధన ప్రారంభం యేసుక్రీస్తు ప్రభువారి ఆరాధనతో ప్రారంభమై ముగింపు కూడా యేసుక్రీస్తు ప్రభువారి ఆరాధనతోనే ముగింపు అవుతూ ఉంది. మత్తయి సువార్త 2వ అధ్యాయము 10వ వచనం, 10-11 వచనాలు.
ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం, మత్తయి సువార్త 2వ అధ్యాయం 10-11 వచనాలు. 5:12 ప్రకటన 5:12 ప్రకటన 5:12 వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యము జ్ఞానము బలమును ఘనతయు మహిమయు స్తోత్రము పొందనర్హుడైన గొప్ప స్వరముతో. తర్వాత 14వ వచనం, ఆ 4 జీవులు ఆమెన్ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి ఎవరికి నమస్కారం చేశారు? ఆ వధింపబడినట్లుండిన గొర్రెపిల్లకు. కాబట్టి ఎవరు ఆ వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల? యేసుక్రీస్తు ప్రభువారు. వెరీ గుడ్. కాబట్టి కొత్త నిబంధన ఆరాధన క్రమాన్ని ఎందుకు అన్నాము అని అంటే, పాత నిబంధనలో యెహోవా దేవుని ఆరాధన చేశారు. యేసుక్రీస్తు ప్రభువారికి తెలియదు, ఆయన స్వరూపం ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కాబట్టి కొంత వేరే వేరే సిద్ధాంతాలు విని కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఇప్పుడు క్లారిటీ ఇస్తాను ఈరోజు, ఓకేనా? క్లారిటీ ఏంటంటే, క్రీస్తు కేంద్రీకృతమైన ఆరాధన అనేది మనం నమ్ముతున్న సత్యం, ఓకేనా? రైట్. తండ్రి నుంచి వేరు చేయట్లేదు క్రీస్తుని మనం. తండ్రి కుమారుడు ఒకటే అని అంటున్నాం కదా. అయితే కుమారుడు సృష్టికర్త అయ్యున్న దేవుడు, తండ్రి కంటే ఆయన తక్కువడేమీ కాదు. ఆయన కూడా సృష్టిలో పాలుభాగస్తుడు అయి ఉన్నాడు. దేవునికి తండ్రికి ఉన్న శక్తి సామర్థ్యాల్లో కుమారుడు ఏమాత్రం తక్కువవాడు కాదు. వాళ్ళిద్దరు ఏకమై ఉన్నారు. యోహాను సువార్త 1:1 ఏం చెప్తుంది? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. అంటే యేసు ప్రభు వారు వాక్యం అయితే, లోగోస్ వాక్యము, వాక్కు అని యేసు ప్రభువుని గురించి మాట్లాడితే, ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడు? ద వెరీ బిగినింగ్ ఆఫ్ గాడ్. ఎప్పటి నుంచి? తండ్రి అయిన దేవుడు ఎప్పటి నుంచి ఉన్నాడో కుమారుడు కూడా అప్పటి నుంచే ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు ముందు తెలుసు కాబట్టి కుమారుడు కూడా తండ్రితో ఉన్నాడు, అప్పటి నుంచి ఉన్నాడు అని చెప్తా ఉన్నారు. తర్వాత కింద మాట 3వ వచనంలో ఏముందంటే, చదవండి. యోహాను అధ్యాయము 1వ అధ్యాయము 3వ వచనం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అంటే ఆ వాక్యము దేవుడే. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు మధ్యవర్తిగా వచ్చాడు అని తగ్గిస్తారు ఆయన్ని. ఈజ్ ఎ మీడియేటర్ అంటారు. ప్రార్థన ఆయన ద్వారా చెయ్యాలి అంటారు. అన్నీ ఒప్పుకుంటారు. ఇంకో మాట చెప్పనా? క్రీస్తు కేంద్రీకృతమైన ఆరాధన, క్రీస్తును ఘనపరుచుట, క్రీస్తును హెచ్చించుట, క్రీస్తును మహింపరుచుట. రైట్. సరే, సబ్జెక్ట్లోకి వెళ్దాం, ఓకేనా? అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎంత ఇంపార్టెంట్ అంటే గీత గీయాలి. మీరు మేము వేరు. ఏ విషయాల్లో వేరు? ఈ విషయంలో వేరు. చాలాసార్లు బైబిల్ ఒకటే, సంఘం ఒకటే, అన్నీ ఒకటే, వచ్చేయండి మా దగ్గరికి అనేవారు చాలామంది బయలుదేరుతూ ఉన్నారు. మనం సువార్త ప్రకటించింది మనం, సేవ చేసింది మనం. ఇక్కడ కొండలు గుట్టలు తిరిగింది, రోడ్లు లేనప్పుడు తిరిగింది మనం. కానీ అన్నీ తయారైన తర్వాత ఈరోజు వచ్చి కొత్త సిద్ధాంతాన్ని చూపించి సంఘాలను వేరు చేస్తున్నారు. నువ్వు చాలా ప్రసంగాలు వినుంటావు. ఎడ్వర్డ్ గారు చెప్పేటట్టుగా ఎక్కడ వినగలిగావు నువ్వు? ఎక్కడి నుంచి వస్తుంది ఆ డెప్త్ అంతా? మన టీం ఏంటి అంటే, మనం ఎటువంటి వాళ్ళతో సహవాసం చేస్తూ ఉన్నాం? బ్రదర్న్ అసెంబ్లీలో కూడా అత్యంత టాప్ లెవెల్ వాక్యం మనం తెప్పించి ఉండే జాన్ మోజెస్ గారిని తెస్తాం సభలకి. ఆయన వాక్యం ఎలా ఉంటుంది? సామాన్యులు కాదే. ఎందుకు మన సంఘాలు మనకు ఆకర్షింపట్టడం లేదు అని అంటే, సాతానుడు మళ్ళీ నిన్న ఉదయం అనుకున్నట్టే ముందేం చూపిస్తాడంట? మంచిది చూపించి లాగి నెమ్మదిగా సంఘాల్లో కలవరం, సంఘాల్లో సమస్య సృష్టించి, అయ్యగారు మంచోళ్ళు కాదు, అయ్యగారు బయటకు వెళ్ళనివ్వరు, అయ్యగారు చెడ్డోడు, మేము వాక్యం నేర్చుకుంటే ఆయనకి ఇష్టం ఉండదు. లేదు లేదు లేదు, నేను నేర్పిస్తాను, నేను ఆత్మీయ తండ్రిని మీ అందరికీ. మీరు పొరపాటు చేస్తూ ఉంటే నా మనసు బాధపడుతూ ఉండదు. అందుకనే సత్యవాక్యాన్ని బోధించడానికి ఇష్టపడతా ఉన్నాం, ఓకేనా? రైట్. ఇప్పుడు పాఠంలోకి వచ్చేద్దాం. ఇంట్రడక్షన్ అంటే ఈ పాఠం యొక్క ఇంపార్టెన్స్ మీరు తెలుసుకోవాలి. ఎందుకు ఇది బైబిల్ స్టూడెంట్స్, మిగతా సహోదరులు కూడా చాలా ఎక్కువగా ఈ పాఠాన్ని మనం సంఘంలో బోధించాలి. అదేంటంటే క్రిస్టో సెంట్రిక్ అంటారు, క్రీస్తు కేంద్రీకృతమైన ఆరాధన. రైట్. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తను తాను తగ్గించుకున్నాడు ఈ లోకంలోనికి రావడానికి, సరేనా? ఈ లోకంలోనికి రావడానికి తను తాను తగ్గించుకున్నాడు. కానీ దేవుడు ఏం చేశాడు? ఆయన్ని హెచ్చించాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 20-21 వచనాలు చదవండి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఆరాధనకు పాత్రుడు, ఆరాధనకు యోగ్యుడు. ఎందుకంటే తండ్రి అయిన దేవుడు ఆయనను హెచ్చించాడు, ఆయన ఘనపరిచాడు, ఆయనను హెచ్చించాడు.
చూడండి, చదవండి. ఎఫెసీ పత్రిక 20 నుంచి 21 వచనాలు. 1వ అధ్యాయం ఎఫెసీ 1 చదివితే నాకు కొంచెం తెలుగులో సహాయం చేయగలిగితే తొందరగా వెళ్దాం. ఆయన బలాతిశయం చేత మృతుల నుండి లేపి ఎవరిని? యేసు ప్రభుని ఎంతగా హెచ్చించాడంటే సమస్తమైన ఆధిపత్యం కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను, ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందు పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమున. ఓకే, ఇక్కడ 2 కాంట్రరీ మాటలు మనం చూస్తాం. యేసు ప్రభుని హెచ్చించాడు, అంతా బాగానే ఉంది. ఇప్పుడు వేరే వాళ్ళు ఏమంటారంటే ఆయన కుడిపార్శ్వమున ఉన్నాడు కదా అంటారు. కుడిపార్శ్వమున ఉన్నాడు అన్నంత మాత్రాన తండ్రి అయిన దేవుని సింహాసనం కంటే తక్కువ సింహాసనం కాదు. కుడిపార్శ్వం అంటే శక్తి స్థలం. కుడిపార్శ్వం అంటే మీకు బలం ఏ చేతిలో ఉంటుంది? ఎడం చేతిలో ఉంటుందా, కుడి చేతిలో ఉంటుందా? కుడి చేతిలోనే కదా. ఎందుకు? ఇది కుడిపార్శ్వం అని అనగా ఆయన శక్తి స్థలం, ఆయన ఆనుకునే స్థలం, ఆయన ఆధారపడే స్థలం. తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వం అని అనగా ప్రార్థనకు జవాబులు ఇచ్చే స్థలం. అది యాజకుని, ప్రధాన యాజకుడు కూర్చుండే చోటు అది. ఇంకో మాట కూడా చెప్పాలి. పాత నిబంధన ఆరాధన క్రమంలో ప్రత్యక్షపు గుడారం ఉందా? తెలుసా మీకు? ప్రత్యక్షపు గుడారం, అందులో యాజకునికి కూర్చునే సీట్ ఉంది, అక్కడ లేదు. కానీ ఇక్కడ ఆరాధన క్రమంలో యేసుక్రీస్తు ప్రభువు ఎలా ఉన్నారు? ఆయన ప్రధాన యాజకుడిగా ఆయన కూర్చున్నాడు. ప్రధాన యాజకుడిగా ఆయన కూర్చున్నాడు. కాబట్టి తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని ఏం చేశాడు? తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని ఏం చేశాడు? ఆయన హెచ్చించాడు. హీ ఎగ్జాల్టెడ్ హిమ్. ఆయనను హెచ్చించాడు. తర్వాత ఇంకొక మాట చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపితమైనటువంటి వాక్యాలు ఇవన్నీ కూడా. 18వ వచనం. సంఘము అనే శరీరమునకు ఆయనే శిరస్సు. అన్నిట్లో అంటే ఆరాధనలో కూడా అనుకోవచ్చా? ఎలా మిస్ అయ్యారు ఈ పాయింట్ని వారు? అన్నింటిలో అన్నప్పుడు ఆరాధనలో కూడా ఆయనకు ప్రాముఖ్యము కలుగు నిమిత్తము. అన్నింటిలో శిరస్సు, సంఘానికి శిరస్సు క్రీస్తు అయినప్పుడు సంఘములో జరిగేటటువంటి ప్రతి దానిలో కూడా నిర్ణయాలు చేసినప్పుడు, ఏ నిర్ణయాలు చేసినా, ఏ కార్యక్రమాలు చేసినా క్రీస్తుకి ఏం కలగాలి? అన్నింటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులను లేచుట్లో ఆది సంభూతుడాయను. తర్వాత ఆయన ఎందు సర్వ పరిపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవేనను పరలోకమందున్నవి, వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరచుకుని తండ్రి అభీష్టమాయను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఎంత ఉన్నతముగా ఆయన హెచ్చింపబడ్డాడో మనం ఆ విషయాన్ని గమనిస్తూ ఉన్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆరాధనకు యోగ్యుడు అని ఎందుకు మనం అంటున్నాము అని అంటే, ఆయన తండ్రి ఆయనను హెచ్చించాడు. రెండవ ఆలోచన ఏమిటంటే, ఎందుకు ఆయన ఆరాధనకు యోగ్యుడు అని అంటే, ఆయన మనకు రక్షణ ఇవ్వడానికి కారణమైన శిలువ యాగాన్ని ఆయన చేశాడు. కాబట్టి దేవుడు ఆయన హెచ్చించాడు, శిలువ యాగాన్ని చేశాడు. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. శిలువను గూర్చిన వార్త గమనించారా? రక్షింపబడుచున్న మనకు శిలువను గూర్చిన వార్త అంటే ఏంటి? సువార్త. ఆరాధన దేని కేంద్రమై ఉంది? సువార్త కేంద్రమై ఉంది. సువార్త ద్వారా దేవుడు మన జీవితాల్లో ఏమి చేశాడో దానిని బట్టి మనం దేవుణ్ణి ఆరాధన చేస్తాం కదా. కాబట్టి ఆ తర్వాత ఇంకో వచనం చూడండి, 23వ వచనం. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. సిలువ వేయబడిన క్రీస్తు అంటే
క్రీస్తు కేంద్రమైన ఆరాధన అయితే ఆ ఆరాధన సిలువ కేంద్రమైన ఆరాధన. ఇప్పుడు ఆయన సిలువలో ఏం చేశాడు? ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. సిలువలో ఆయన మనల్ని ఏం చేశాడో ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం ద్వారా మనం కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం. పురుషులారా మీరును అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైన ముడత అటుమది ఏదేను లేక పరిశుద్ధమైనదిగా నిర్దోషం మహిమగల సంఘముగా ఆయన తన ఎదుట నిలబెట్టుకొనవలని వాక్యముతో ఉదక స్నానం దాన్ని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను. కాబట్టి సంఘము కొరకు క్రీస్తు ప్రభు తన్ను తాను అర్పించుకున్నాడు. తన ప్రాణత్యాగాన్ని చేశాడు, తన శిలువ రక్తాన్ని కార్చాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువును ఆరాధన చేయడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే ఆయన యొక్క శిలువ, ద క్రాస్. క్రిస్టోసెంట్రిక్ అన్నాము, ఇప్పుడు క్రాస్ సెంట్రిక్. శిలువ కేంద్రమైనటువంటి ఆరాధన. ఆరాధనలో ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ఆయనను జ్ఞాపకం చేసుకో. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. ఇంకో సెషన్ ఉంది, అన్నయ్య వస్తారు, అందుకని తొందరగా చేసి ముగిస్తాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం. నా అంటే ఎవరిది? నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై. కాబట్టి ఆరాధనలో ఇప్పుడు క్రీస్తు కేంద్రమైన ఆరాధనలో, అలాగనే ఇంకేంటి కేంద్రమైన ఆరాధన? శిలువ కేంద్రమైన ఆరాధనలో ఇప్పుడు మనం ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాం? క్రీస్తును జ్ఞాపకం చేసుకునేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే దీనిని చేయడప్పుడు ఆరాధన ఇప్పుడు ఎవరిని జ్ఞాపకం చేసుకుంటే ఆరాధన అవుతుంది? క్రీస్తు జ్ఞాపకాలు లేని రొట్టెగా ఉండిపోద్ది అంతే. కాబట్టి పెద్దలు మనకి ఇచ్చిన క్రమం ఏమిటంటే ఆరాధనలో క్రీస్తును గూర్చిన హెచ్చరికలు కాదు, సరిదిద్దుట కాదు. ఆరాధన తలంపులు మొదలు చెప్పినప్పుడు, మన ఆరాధనలో కూర్చున్నప్పుడు ఒక సహోదరుడు లేచి ఆరాధన తలంపులు చెప్తాడు. ఆరాధన తలంపులు చెప్పినప్పుడు అవి క్రీస్తును గూర్చిన కీర్తి, ఖ్యాతి, ఘనత, ప్రభావాలు, ఆయన మహిమను, ఆయన వర్ణన మనకు తెలియజేసినప్పుడు మన హృదయాల్లో క్రీస్తు ప్రభును గురించిన ఆ విశేషమైన ఘనతలను ఎత్తిపట్టుకుంటూ ఆయనను స్తుతులు చెల్లిస్తాం, ఆయన ఆరాధన చేస్తాం. కాబట్టి ఆయన ఆరాధన చేసేటప్పుడు అడిగేది కాదు. ఇది ఆరాధన అంటే అడిగేది కాదు, ఆరాధన అంటే ఇచ్చేది. ప్రభుకి ఇవ్వడానికి వచ్చాం, అందుకనే సిద్ధపడి రావాలి, దేవుని మందిరానికి సిద్ధపడి రావాలి. అందుకనే చూడండి, మన ఆరాధన క్రమానికి ఒక 14వ అధ్యాయానికి రండి. 1 కొరింథీ 14వ అధ్యాయంలో 1 కొరింథీ 14వ అధ్యాయంలో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 15వ వచనం. 14:15. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనసుతోను ప్రార్థన చేతును, ఆత్మతో పాడుదును, మనసుతోను పాడుదును. ఒక్క మాట అది కాదు. 26 సహోదరులారా, ఇప్పుడు మీలో ఏమి జరుగుతున్నది? మీరు కూడి వచ్చినప్పుడు కీర్తన పాడవలెనని. అదే అంటే ఇంటి దగ్గర పాట సిద్ధం చేసుకొని రావాలన్నమాట. ఒకడు పాడవలెనని ఉన్నాడు, ఇంకొకరు అది. కాబట్టి ఒకరి తరపున ఒకరి తర్వాత ఒకరు చేయాలంట. మరి ఒకడు తనకు బయలుపరచబడిన ప్రకటన చేయవలని ఉన్నాడు, మరి ఒకడు భాషలో మాట్లాడవలని ఉన్నాడు, మరి ఒకడు అర్థము చెప్పవలని ఉన్నాడు. అయితే సమస్తము క్షేమాభివృద్ధి కలుగుటకే జరగనీయుడి. భాషతో ఎవడైనా మాట్లాడితే ఇద్దరు అవసరమైన ఎడల ముగ్గురికి మించకుండా వంతుల చొప్పున మాట. వంతులంటే ఈరోజు నువ్వు, రేపు నేను, అది వంతు కదా. కాబట్టి ఒకరి తర్వాత ఒకరే కాదు, ఎప్పుడు ఒకరే కాదు. ఆరాధన తలంపులు చెప్పేది ఎప్పుడు ఒకరే కాదు. ఒక్కొక్కరికి అవకాశాలు ఇవ్వబడితే స్థానిక సంఘంలో వాళ్ళు మారుమనసు పొంది రక్షింపబడి బాప్తిసం పొందినటువంటి సహోదరులు లేచి వంతుల చొప్పున వారి పరిధిలో వారు సంఘానికి క్షేమాభివృద్ధి కలుగుటకై వారు ఆరాధన తలంపులను
చెప్పాలి. ఆరాధన తలంపులు చెప్పినప్పుడు ఆ ఆరాధన తలంపులు ఏం చేయాలి? మనలో క్రీస్తు ప్రభుని గురించిన ఉన్నతమైన స్థితిని మన హృదయాల్లో స్థాపించాలి. ఉన్నతత్వాన్ని, ఆయన కీర్తిని, ఆయన ఘనతను, ఆయన పొగడ్తలతో మన హృదయం నింపబడినప్పుడు మనం ఆయనను ఆరాధన బిగిన్ టు వర్షిప్. ఆయన మన ఆరాధన చేయగలుగుతాం. ఆరాధన చేయడానికి గల మాటలు ఎక్కడి నుంచి వస్తాయి? ఆ ఆరాధన తలంపుల్లో నుంచే. అందుకని ఆరాధన చేసేవారు ఏ ఆరాధన తలంపులు అయితే చెబుతారో అదే ఆరాధన తలంపుల్లో నుండి ప్రేరేపించబడి ప్రభుని మన ఆరాధన చేయాలి. కొంతమంది ఆరాధన తలంపులు ఇలా ఉంటే, కొంతమంది ఆరాధనలో ఇలా ఉంటాయి. అంటే ఆరాధన తలంపుల్లో మాటలు తీసుకోరు. ఆరాధన చేసేటప్పుడు ఆరాధన తలంపుల్లో మాటలు తీసుకుని క్రీస్తును జ్ఞాపకం చేసుకుంటూ క్రీస్తుని మనం ఆరాధన చేయాలి. తండ్రి క్రీస్తు వేరు కాదు. క్రీస్తుని ఆరాధన చేస్తే తండ్రిని ఆరాధన చేసినట్టే. అయితే కొత్త నిబంధనలో క్రీస్తు కేంద్రీకృతమైన ఆరాధన మనకి ఇవ్వబడింది కాబట్టి ఆ క్రమంగా క్రీస్తును ఘనపరుస్తూ ఉంటుండగా తండ్రి కూడా సంతోషిస్తూ ఉంటాడు. ఉదాహరణకి మీరు మా ఇంటికి వచ్చారు, చాలాసార్లు చెప్పాను, నా కొడుకుని కలిశారు. నా కొడుకుతో మీరు చాలా విషయాలు మాట్లాడారు. తర్వాత నన్ను కలిశారు. నన్ను కలిసినప్పుడు మీరు నా కొడుకుతో మాట్లాడినప్పుడు మీకు కలిగిన భావన ఉంది కదా, ఏ ఫీలింగ్? బా, ఏం మాట్లాడాడు, ఎలా మాట్లాడుతున్నాడు, ఇవన్నీ మీరు వచ్చి నాతో చెప్తున్నారు. నాతో చెప్తుంటే తండ్రికి ఎలా ఉంటుంది? అప్పుడు కొడుకుతో మీకున్న అనుభవము తండ్రికి తెలిస్తే అది తండ్రికి ఎలా ఉంటుంది? ఆనందాన్ని. వర్షిప్ ఏంటంటే, ఆరాధన అంటే ఏంటంటే కుమారునితో నీకున్న అనుభవాన్ని తండ్రితో చెప్పేదే ఆరాధన. నువ్వేంటి బ్లెస్ చేయబడ్డావు కుమారుని ద్వారా? ఏంటి దీవించబడ్డావు కుమారుని ద్వారా? తండ్రి, మీరు మీ కుమారుని లోకానికి పంపిస్తే, ఆ కుమారుడు శిలువలో మరణిస్తే, ఆ కుమారుడు శిలువలో మరణించుట ద్వారా నా పాపాలు కడగబడ్డాయి. ఒకప్పుడు నరకానికి వెళ్ళిపోవలసిన నేను ప్రభువా నీ ద్వారా పరలోకానికి వెళ్ళగలుగుతున్నానంటే కేవలం అది నీ కుమారుడు ద్వారా మాత్రమే సాధ్యమైందయ్యా. నీ కుమారుడు నన్ను ఎంతో ప్రేమించాడయ్యా అని మనం కుమారుని కీర్తిస్తూ ఘనపరుస్తుంటే తండ్రికి ఏం కలుగుద్ది హృదయంలో? దట్స్ రియల్ వర్షిప్ అన్నమాట. యాజ్ యు ఎగ్జాల్ట్. ఎందుకు అని అంటే మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయంలో తండ్రి కుమారుని పంపిస్తే కుమారుడు ఏం చేశాడు? కుమారుని పంపించేవరకే తండ్రి పాత్ర. కుమారుని లోకానికి పంపించేవరకే తండ్రి చేశాడు. కానీ కుమారుడు ఏం చేశాడు? మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం లేక 10వ వచనం చదవండి. కుమారుని పంపాను. తండ్రి కుమారుణ్ణి పంపి తన ప్రేమను ఆయన వ్యక్తపరిచాడు. తన కుమారుని పాపములకు ప్రాయశ్చిత్తమైనటకు ఆయన తన కుమారుని పంపెను. తర్వాత మాట చదవండి. కాబట్టి తండ్రి కుమారుని పంపించాడు. కుమారుడు ఏం చేశాడు? ప్రాయశ్చిత్తమైనటకు. కుమారుడు ఏం చేశాడు? ప్రాయశ్చిత్తమైనటకు తన ప్రాణాన్ని త్యాగం చేశాడు కదా. తండ్రి చిత్తానికి లోబడి తను ప్రాణ త్యాగాన్ని చేశాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ప్రాణ త్యాగం చేసిన తర్వాత, ఆయన పునరుత్థానుడై తిరిగి లేచిన తర్వాత ఆయన ఆరాధింపబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువారిని వారు మొక్కారు, వారిని ఆరాధించారు. చూడండి యోహాను సువార్త. పునరుత్థానుడైన ప్రభు యోహాను సువార్త 1వ అధ్యాయం. ఇది అయిపోయినట్టుంది నాన్న. మళ్ళీ
యోహాను సువార్త 20 అధ్యాయం 24 నుంచి 29 వచనాల్లో, 20 అధ్యాయం 24 నుంచి 29 వచనాల్లో మత్తయి సువార్త 28:9 చూడండి. మత్తయి సువార్త 28:9. మత్తయి సువార్త 28:9. రైట్. యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మొక్కగా, అంటే అర్థం ఏంటి? ఆరాధింపగా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పునరుత్థానుడైన ప్రభుగా ఆయన ఆరాధింపబడ్డాడు. కాబట్టి మన యొక్క ఆరాధనలో, క్రొత్త నిబంధన ఆరాధన క్రమంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఆరాధింపబడుతూ ఉన్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తత్వం యొక్క మూర్తిమంతమయ్యుండి, తన మహత్తు గల మాట చేత, ఎవరు? యేసు ప్రభువారే తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో పాపముల శుద్ధీకరణ తానే చేసి, ఆయనే దేవుడయ్యుండి, సృష్టికర్త అయ్యుండి, శుద్ధీకరణము తానే చేసి అన్ని ఆయనే. దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెనో, గమనించారా? దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెనో, వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. గమనించారా? ఆయన ఉన్నతుడు, ఆయన దేవుని కుడిపార్శ్వమున ఆయన కూర్చున్నవాడుగా ఉన్నాడు. పిల్లలు, అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఘనమైన ఆ పరిశుద్ధమైన నామము విషయంలో మనం ఎంతగానో ప్రభువుని ఘనపరిచే వారంగా ఉన్నామన్న విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు ప్రభు ఆయన ఆరాధనకు యోగ్యుడు. దేవదూతలు ఏం చేస్తున్నారు? దేవదూతలు ఎవరిని ఆరాధన చేస్తున్నారు? 6వ వచనం చూడండి. 6వ వచనం. మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం చేయవలెను. ఆయనకు నమస్కారం అంటే ఏంటి? వర్షిప్, ఆరాధన. రొక్కి అన్న ఆరాధన అన్న అంటే ఇప్పుడు దేవదూతలు ఎవరిని ఆరాధన చేస్తున్నారు? తండ్రిని ఆరాధన చేస్తున్నారు. అలాగనే కుమారుని కూడా ఆరాధన చేస్తున్నారు. తండ్రి కుమారులు ఆరాధనకు పాత్రులు, యోగ్యులు. కాబట్టి క్రీస్తు కేంద్రీకృతమైన ఆరాధన మనం. సో మన సంఘ ప్రత్యేకత ఏంటి? ఇప్పుడు బ్రదరన్ అసెంబ్లీ అంటే ఇది సిద్ధాంతం కాదు, ఇది వాక్యానుసారమైన సంఘం. బ్రదరన్ అసెంబ్లీ అంటే వాక్యానుసారమైన సంఘం. మనం ఏదైనా సరే వాక్యంలో ఉన్నట్టుగా మనం చేస్తాం. వాక్యం ఎవరో మనుషులు చెప్పింది కాదు. నేను ఒక్క మనిషి కోటేషన్ నేను తీసుకోలే. అన్ని వాక్యాలు మనం చూస్తాం. ఎవరో బిల్లి గ్రహం గారు చెప్పారనో, జాన్ కురియన్ గారు చెప్పారనో మనం ఆరాధన చేసే వాళ్ళం కాదు. మనం వాక్యానుసారమైన ఆరాధన. అదేమిటంటే క్రీస్తు కేంద్రీకృతమైన ఆరాధన. అందుకని మన ఆరాధనలో బల్ల ఉంటది, రొట్టె ద్రాక్షరసం ఉంటది. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా ఎలాగని చేయడానికి చెప్పినప్పుడు ఆయన ఆ రొట్టెను ద్రాక్షరసాన్ని పెట్టుకుని, రొట్టె ప్రభు శరీరమని, ద్రాక్షరసం ఆయన యొక్క రక్తమని వివేచించి తను సరిచేసుకుని సరిదిద్దుకొని ఆ ప్రభు యొక్క రొట్టెలో మనం పాలుభాగస్తులు అవడం ద్వారా మనం ప్రభుని ఏం చేస్తున్నాం? ఆరాధన చేస్తున్నాం. ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. కాబట్టి పిల్లరా, మన ఆరాధన ఈ వచనాలన్నీ ఆధారంగా మనం ఒక కన్క్లూజన్కి వస్తా ఉన్నాం. అదేమిటంటే మన ఆరాధన బయట క్రీస్తు పేరు అని లేకపోవచ్చు, కానీ వాళ్ళందరూ ఏమంటున్నారు? మనని ఇది వాక్యానుసారమైన సంఘం కాదు, క్రీస్తు అనే పేరు మీకు లేదు, బ్రదరన్ అసెంబ్లీ అంటున్నారు అని అంటున్నారు. ఎక్లీషియా అన్న మాటకు అర్థం ఏంటి? ఎక్లీషియా అన్న మాటకు అర్థం ఏంటంటే బయటకు పిలువబడిన జనాంగము, సెపరేటెడ్ పీపుల్, బయటకు పిలువబడిన జనాంగము. అసలు చర్చ్ అన్న మాట ఎలాగొచ్చిందో తెలుసా? చర్చ్ అన్నట్టు మాట ఇంగ్లాండ్ లో తయారైంది. యాక్చువల్ గా చర్చ్ అనే మాటకు అర్థం స్థలం అని అర్థం. స్థలం.
అంటే చర్చ్ అనేది బిల్డింగ్ కి సూచిస్తా ఉంది. చర్చ్ అనేటటువంటి మాట బిల్డింగ్ కి సూచిస్తా ఉంది. కానీ అసెంబ్లీ అనేటటువంటి మాట సమాజానికి సూచిస్తా ఉంది. తేడా చూసారు మీరు? సమాజం అంటే ఎవరు? యేసు రక్తముతో కడుగబడి ప్రత్యేకింపబడిన వారుగా ఉన్న సమాజాన్ని సూచించేది అసెంబ్లీ. అది ఎక్లీషియా. అంటే ఇట్ రిఫర్స్ టు పీపుల్. చర్చ్ అంటే మీ గూగుల్లో కొట్టండి, చర్చ్ అని అంటే అర్థం ఏంటంటే అది క్రైస్తవులు ఆరాధించే స్థలము. చర్చ్ అంటే స్థలము, ఎక్లీషియా కాదు. చర్చ్ అనే పదం ప్రారంభమైనప్పుడు, ఆ పదాన్ని ఇన్వెంట్ చేసినప్పుడు, ఆ మొట్టమొదటిసారి ఆ పదాన్ని కనుగొన్నప్పుడు, మీరు వరల్డ్ హిస్టరీలోకి వెళ్ళండి, పదము ఎలాగూ కనిపెట్టారో ఆ హిస్టరీలోకి వెళ్తే గూగుల్లో మీరు కొడితే చర్చ్ అనేటటువంటి ఆ పదం యొక్క ప్రారంభం ఏమిటంటే క్రైస్తవ మత స్థలము. అది రోమన్ క్యాథలిక్ అయినా చర్చే, సెవెంత్ డే అడ్వెంటిస్ట్ అయినా చర్చే, యెహోవా సాక్షులైనా చర్చే. కానీ అసెంబ్లీ అంటే ఏంటి? సమాజము. సంఘము అనే మాట ఉంది కదా, ఖచ్చితమైన అర్థం అదే. సంఘము అని అంటే సంఘటితమైన సమాజము. ఒకే విశ్వాసాలు నమ్మేటటువంటి ప్రజలు ఒక దగ్గర చెట్టు కింద కూర్చున్నా అది అసెంబ్లీయే, బిల్డింగ్లో కూర్చున్నా అది అసెంబ్లీయే. అందుకనే మన అసెంబ్లీస్ ని అసెంబ్లీ హాల్ అంటారు. ఇది అసెంబ్లీ హాల్, ఆరాధన చేస్తే అసెంబ్లీ హాల్. చర్చి అది మత సంబంధమైన స్థలం అది. కాబట్టి మన ఆరాధించే స్థలాలను మనం ఏమని పిలుస్తున్నాము అని అంటే, మరి ఇదంతా ముందెందుకు నారాయణ పల్లయ్య గారు ఉన్నప్పుడు ఎందుకు చెప్పలేదు? జయరాజ్ గారు ఇప్పుడు చెప్తున్నారు ఇవన్నీ కొత్తగా పూర్వం ఎందుకు చెప్పలేదు అంటే అప్పుడు అర్థం కాదు, అప్పుడు అర్థం చేసుకునే వయసు కాదు. ఇప్పుడు వయసు వచ్చింది, పెద్దవారం అవుతున్నాం, విషయాలు అవగాహన తెలుస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు మనం అందరికీ వివరించే ప్రయత్నాన్ని చేస్తా ఉన్నాం. కాబట్టి అసెంబ్లీ అనే పదమే జేఎన్ డార్బీ అనేటటువంటి సహోదరుడు బైబిల్ ని ట్రాన్స్లేషన్ చేసినప్పుడు జేఎన్ డార్బీ చర్చ్ అని వాడిన ప్రతి దగ్గర అసెంబ్లీ అని వాడాడు. ఎందుకనంటే ట్రాన్స్లేషన్ లో ఎక్లీషియా అన్న పదానికి అత్యంత దగ్గరగా ఉన్న పదం ఏదైనా ఉందంటే అదేంటది? అది అసెంబ్లీ. తన స్వరక్తం ఇచ్చిన, చూడండి ఆ మాట, మొదటి అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయం 24వ వచనం. 28 దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మను దేని యందు అధ్యక్షులుగా ఉంచెను. చాలండి. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని. ఇప్పుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అంటే ఏమన్నా? అసెంబ్లీ ఉంది అక్కడ. చర్చ్ అనే మాట కాదు అక్కడ. చర్చ్ కాదు. చర్చ్ అంటే బిల్డింగ్. చర్చ్ అంటే బిల్డింగ్. CHURCH అంటే బిల్డింగ్, నాట్ పీపుల్. దేశం అంటే మట్టి కాదు. దేశం అంటే సంఘం అంటే బిల్డింగ్ కాదు. సంఘం అంటే విశ్వాసులు. విశ్వాసులకు ఏం పేరు పెట్టాలి ఇప్పుడు? చర్చ్ కాదు, అసెంబ్లీ. ఇప్పుడు కాలేజెస్ లో, స్కూల్స్ లో ఉన్నవారు అసెంబ్లీ గ్యాదర్ అవ్వండి అన్నారు. ఏం చేస్తాం? అసెంబ్లీ గ్యాదర్ అవ్వండి అంటే బిల్డింగ్ చూపిస్తావా? లేదు, పీపుల్ కావాలి. అసెంబ్లీ గ్యాదర్ అవ్వాలంటే పీపుల్ అంటే స్కూల్లో ఉన్న వారందరూ కూడా అసెంబ్లీగా గ్యాదర్ అవ్వాలి. అది అసెంబ్లీ అంటే వారు ఆ స్కూల్ ప్రెమిసెస్ లో ఉన్నటువంటి విద్యార్థులు అన్నమాట. ఇప్పుడు మన అసెంబ్లీ అంటే ఎవరు? ఆయన రక్తంతో కొనబడి ప్రత్యేకింపబడినటువంటి వారు. మనం అసెంబ్లీ, మనం సంఘము. అసెంబ్లీకి దగ్గరైన తెలుగు మాట ఏమిటంటే సంఘము. చెప్పండి ఏంటిది? సంఘము. చర్చ్ కాదు. చర్చ్ అంటే బిల్డింగ్, మెటుకులు, మంచి మంచి ఆర్కిటెక్చర్, మంచి కిటికీలు, మంచి పిల్లర్లు, మంచి రంగులు, మంచి గంట, మంచి సౌండ్, ఇదంతా బిల్డింగ్, చర్చ్. కానీ ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అని అంటే అసెంబ్లీ అంటే గాడ్స్ పీపుల్, దేవుని ప్రజలు. కాబట్టి సాతాను మోసం చేస్తున్నారు, జాగ్రత్త. చాలా మంది మాదే మొదటి సంఘం అంటారు. మొదటి అపోస్తలుల కార్యాల్లో ఉన్న సంఘం వీళ్ళదంట. వీళ్ళ తాతగారు ఆ సంఘం పెద్ద. వీళ్ళ తాతగారు ఎవరు? తాతగారు
మోసం చేస్తున్నారు, మభ్య పెడుతున్నారు, తప్పుడు బాధ చేస్తూ ఉన్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. మన ఆరాధన చెప్పండి, ఎవరి కేంద్రమైన ఆరాధన? ఎందుకు క్రీస్తు కేంద్రమైన ఆరాధన అంటే ఆయన రక్తమిచ్చి మనం కొన్నాడు కదా, ఆయన చనిపోయి తిరిగి లేచాడు. 3 ఆయన లేచి ఎక్కడున్నాడు? తండ్రి అయిన దేవుని సన్నిధిలో కుడి పార్శ్వమున ఆరాధన పొందు అర్హమైన స్థితిలో ఆయన ఉన్నాడు. ఆయన ఆది కొత్త నిబంధన నుంచి నిబంధన ముగింపు వరకు ఆయన ఆరాధనే మనం చూస్తా ఉన్నాం. కాబట్టి సంఘములో ఆయన శిరస్సు అయి ఉన్నాడు కనుక శిరస్సు ఘనపరచబడాలి. ఇప్పుడు మన శరీరం అంతట్లో ఏ అవయవము చూడడం వలన మనకు గుర్తింపు వస్తుంది? ఏ అవయవము వలన మనకు గుర్తింపు వస్తుంది? ముఖం కదా, ఫేస్ కదా, ఫేస్. ఆయన శిరస్సు అని అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన సంఘానికి శిరస్సు అయి ఉన్నాడు అని అంటే ఆ శిరస్సు అయి ఉన్న క్రీస్తు వలన మాత్రమే సంఘమంతటికి గౌరవం. కాబట్టి ఆ శిరస్సుకి ఆ ముఖానికి పౌడు రాయాలి కదా, ఆ ముఖాన్ని చక్కగా కదా, ఫేస్ బాగుంటే కదా సంబంధం వస్తుంది. ఫేస్ బాగుంటే కదా నిన్ను ఎవరు పలకరిస్తారు కదా. ఫేస్ కి ఎంత ఘనత ఇస్తే, ఎంత హెచ్చింపిస్తే, ఎంత మహిమ నువ్వు చేకూరిస్తే, ఆ శిరస్సుకి ఎంత మహిమ ఉంటే ఆ శరీరానికి అంత మహిమ ఉంటుంది. క్రీస్తు ఎక్కడ ఘనపరచబడతాడో అక్కడ సంఘానికి పేరు ఉంటుంది. కాబట్టి మనం ఆరాధన చేసే ఆరాధన క్రమంలో క్రీస్తు కేంద్రీకృతమైన ఆరాధన అనేది చాలా సార్లు మనకు వ్యతిరేకంగా ఉన్నవారు ఏం బోధిస్తున్నారో మనకు తెలియకపోతే వారిని ఎదుర్కోలేం. మనం వాళ్ళ థియాలజీ మనకు తెలియాలి. వాళ్ళ థియాలజీ ఏంటి? ఇప్పుడు క్రీస్తుని ఆరాధన చేయకూడదు, తండ్రిని ఆరాధన చేయాలంటారు. కాబట్టి మనం ఏం చెప్తున్నాం? ఇప్పుడు తండ్రినే కాదయ్యా, క్రీస్తుని కూడా ఆరాధన చేయాలి. క్రీస్తుని ఆరాధించేటట్లు ఎవరు హెచ్చించారు? తండ్రి ఆయన్ను హెచ్చించారు. కాబట్టి మన ఆరాధన, కాబట్టి మీరు ఏ ప్రార్థన చేసినా సరే, ఇప్పుడు పాఠంలోకి వెళ్దాం. మనం ఏ ప్రార్థన చేసినా సరే అందులో కొద్ది భాగం క్రీస్తుని ఆరాధన ఉండాలి. సపోజ్ ఇక్కడికి వచ్చామనుకో, ప్రార్థన చేయమన్నారు అనుకో, ప్రభా మన సంఘ క్రమం ఏమిటంటే పర్లోక మందున్న తండ్రి అని స్టార్ట్ చేస్తాము. చేసి ఒక మాట అయినా క్రీస్తు గురించి చెప్పాలి. అది మన పెద్దలు మనం నేర్పించిన క్రమం. సేవకులందరూ నేర్చుకుంటున్నారు అలాగా. అదేమిటంటే, ప్రభా యేసు ప్రభుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం, ఆయన ద్వారా మీరు మాకు ఇచ్చిన రక్షణకే మీకు వందనాలు అని ఒక్క మాట అయినా ప్రభు గురించి చెప్పకుండా నీ ప్రార్థన ఉండకూడదు. యు మస్ట్ ఎక్స్ప్రెస్ యువర్ జాయ్ ఆఫ్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభుని గురించి నువ్వెంత సంతోషిస్తున్నావో ఆ తండ్రికి అవకాశం వచ్చిన ప్రతిసారి కూడా క్రీస్తు యేసు ప్రభుని వారిని మనం ఏం చేయాలి? ఘనపరచాలి, హెచ్చించాలి. ఆయన ద్వారా నువ్వు పొందిన దీవెన, ఆశీర్వాదాన్ని తండ్రికి నువ్వు తెలియజేయాలి. సపోజ్ మిమ్మల్ని ఎవరైనా పిలిచారు అనుకోండి, తమ్ముడు వచ్చి ప్రార్థన చేయని అన్నారు అనుకోండి, ఆ ప్రార్థన ఏముండాలి? యేసుక్రీస్తు ప్రభుని గురించిన ఒక ఘనత, ఒక గొప్ప విషయం, నువ్వు ఆయన బట్టి ఏం సంతోషిస్తున్నావో అది ఒక మాట అయినా చెప్పకుండా ఆరాధన ఉండకో. ప్రార్థన అది మన ప్రార్థనలకు, వారి ప్రార్థనలకు ప్రత్యేకం. అర్థమైపోయింది? ఇప్పుడు పెళ్లి సంబంధానికి వచ్చారు మీ ఊరు ఎవరో, పెళ్లి సంబంధం అంతా అయిపోయిన తర్వాత అమ్మ ప్రార్థన చేయన్నారు అనుకో, పెళ్లి సంబంధంలో ప్రార్థన చేయమంటారా అమ్మాయికి? లేదా? అయ్యో అలాగే అయిపోయింది నీకు పెళ్లి. పెళ్లి సంబంధంలో మీరు అడగాలి ఇప్పుడు, ఓకేనా? పెళ్లి సంబంధంలో ఏమడగాలి? అమ్మాయిని ప్రార్థన చేయమని అడగాలి. ఆ ప్రార్థనలో వినాలి. ప్రార్థనలో ఆమె విశ్వాసాలు ఉంటాయి, ప్రార్థనలో ఆమెకు నమ్మకాలు ఉంటాయి, ప్రార్థనలో ఆమె లోతు ఉంటుంది. కాబట్టి పెళ్లి అయిపోయిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు అడగండి, ఇంకో అమ్మాయిల దగ్గరికి వెళ్ళి మళ్ళీ ప్రార్థన చేయమని అడగండి. జీవితానికి ఒకటి సరిపోద్ది, 2-3 అక్కర్లేదు. కానీ మీ పిల్లలు, ఒకవేళ మీ పిల్లలు, నీ కూతురుందా? కూతురుంటే కూతురుని సిద్ధం చేసుకో. నీ కూతురుందా? కూతురుని సిద్ధం చేసుకో. నీ కూతురుందా? ఇంకా అవ్వలేదా? నువ్వు 1వ వయసులో ఉన్నావు, ఏం లేట్ అయిపోయాడు, ఇంకా నిద్దుతున్నావు, భూతత్వం పెడుతున్నావు. ఇంకా అమ్మాయిలందరూ ప్రార్థన నేర్చుకోవాలి. ప్రార్థనలు ఏముండాలి? క్రీస్తుని గురించిన ఘనతలు, క్రీస్తుని గురించిన హెచ్చింపు, క్రీస్తుని గురించిన ఆరాధన ఒక మాట ఉండాలి. సరేనా? ఏ ప్రార్థన అయినా, భోజనం దగ్గర ప్రార్థన అయినా చూసానా? మీరు అదే గమనించారా కేరళలోనే? కేరళలో అయితే ప్రార్థన అంటే క్రీస్తుని గురించిన ఆరాధనే ఉంటుంది మొదట. అది మీరు సత్యాలు అన్నమాట. అవి స్ట్రాంగ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ అవర్ అసెంబ్లీ ప్యాటర్న్. అవి మీరు విడిచిపెట్టకూడదు.
అవి నిర్లక్ష్యం చేయకూడదు. వాటి విషయమే ప్రత్యేకమైన శ్రద్ధ వహించి క్రీస్తు యేసు ప్రభుని అత్యంత అద్భుతంగా కనపరచాలి. ఒకసారి ఒక ఆంటీ గారు నాతో మాట్లాడుతూ తిమ్మతి ఒక అబ్బాయి గురించి చెబుతూ, ఆ అబ్బాయి ఆరాధన చేయడం నువ్వు విన్నావా అని అడిగారు. హైదరాబాద్ లో ఉంటాడు అబ్బాయి, హైదరాబాద్ లో ఉంటాడు. ఆ అబ్బాయి గురించి అడిగారు, ఈ అబ్బాయి ఆరాధన చేయడం విన్నావా అంటే, అవునంటే నేను విన్నాను, ఎంత చక్కగా ఆరాధన చేశాడు. ఆరాధన అంటే ఏమిటంటే నీ చేతికి బ్రష్ ఇచ్చి, నీ చేతికి ఒక బ్రష్ ఇచ్చి పెయింట్ ఇచ్చి తెల్లని కాగితం మీద యేసు ప్రభు బొమ్మ గీయమంటే నీ సొంత అభిప్రాయంలో క్రీస్తు ఎంత అందంగా ఉంటాడో, క్రీస్తు ప్రభు ఎంత మహిమకరంగా ఉంటాడో, క్రీస్తు ప్రభు ఎంత ఘనత పొందిన వానిగా ఉంటాడో అది నువ్వు గీయగలగాలి. వినేవారు ఆహా ఏంటి ఆరాధన అని ఆమేన్ అని చెప్పడానికి ఉత్సాహంతో ఆమేన్ ఎంత గొప్ప ప్రభు అయ్యా నువ్వు. అందుకని ఆరాధించేవారు అద్భుతంగా ప్రభు. అదే ఓల్డ్ క్యాసెట్ ఆరాధన చేయకూడదు. ఓల్డ్ క్యాసెట్ అంటే ఏంటి? ఇప్పుడు ఒకటే చేసిందే చేయడం కాదు, నూతనంగా. ఈరోజు క్రీస్తు ప్రభు గురించి ఏం నేర్చుకున్నాం? యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఆ నేర్చుకున్న కొత్త విషయాలు పొందుపరిచి నీ ఆరాధనను మరింత శ్రావ్యంగా, మరింత అందంగా వాటిని మలుచుకొని కదా. ఒకే రంగు పుష్పాలు వేస్తామా పూలదండ వేసినప్పుడు? కొత్త పువ్వులు కదా, కొత్త పువ్వులు, అందంగా ఉండే పువ్వులతో. అంటే ఆరాధన అంటే ఏమిటంటే, నేను అనుకుంటాను ఆరాధన అంటే ఒక పూమాలగా, ఒక పూమాల, ఒక పూలదండ తయారు చేసి యేసు ప్రభువు మెడలో ఎప్పుడు బంతి పూలు అయితే, అవునమ్మా బంతి పూలు తప్ప దొరకలేదా నీకు అంటాడు ప్రభు. కాబట్టి ఈరోజు మల్లెపూలు వేద్దాం కదా. అంటే కొన్ని కొత్త మాటలు, కొన్ని కొత్త అనుభవాలు, కొన్ని కొత్త ఆలోచనలతో ఆ ప్రభుని మనం ఆరాధన చేసి ఎప్పుడు అన్వేషించాలి. ఆ ప్రభువుల గొప్పతనాన్ని, ఆ ప్రభువుల మహిమను, ఘనతను, ప్రభావాన్ని, హెచ్చింపును, కీర్తిని మనం అన్వేషించి తెలుసుకొని ఆ కొత్త విషయాలతో ఆ ప్రభుని మనం ఆరాధన చేయాలి. అంటే ఇప్పుడు ఆరాధన చేయాలన్నా సరే కొంత అభ్యాసం అవసరమా? అనుభవం అవసరమా? మీరు ఆరాధన చేయండి, వినేవారు చెప్తారు ఎంత లోతుందో నీ భక్తి. అన్నయ్య ప్రార్థన గురించి చెప్తారా? ప్రార్థన లోతు తెలిసిపోద్ది, నీ ప్రభుత్వం ఎలా గడుపుతున్నావో సమయం. విశ్వాసి యొక్క గుర్తింపులు ఎవరన్నమాట. అబ్బాయిని బాగున్నాడు పెళ్లి చేసుకోవడం కాదు, అమ్మాయి బాగుంది పెళ్లి చేసుకోవడం కాదు. ఆ టాపిక్ అవ్వలేదు, వచ్చేసారి ఎప్పుడు చెప్తాను, సమయం దొరకలేదు. ఎటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, ఎటువంటి అబ్బాయిని పెళ్లి చేసుకోవాలంటే ఇద్దరు ఒకే ఆత్మీయ స్థితిలో ఉన్నవారు. వాక్యం ఏం చెప్తుందో తెలుసా? అవిశ్వాసికి విశ్వాసితో అమ్మ మీరు ఎవరైనా ప్రేమిస్తే గనక అన్యుల్ని ప్రేమించవద్దు. విశ్వాసి కాకపోతే విశ్వాసి కాని వారికి నీకు సంబంధము లేదు. సేవ చేసే ఒక సహోదరుడు 5వ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు మన పాడేరు. ఎంత విచారం, ఎంత విచారం. మరదలు కావచ్చు, తోటకూర కట్ట కావచ్చు, నాకు అనవసరం. లేకపోతే సినిమా యాక్టర్ కావచ్చు, ఎంత అందమైన అమ్మాయి అయినా, ఎంత గొప్ప అమ్మాయి అయినా, ఎంత గొప్ప వ్యక్తి అయినా వినండి, ఆ వ్యక్తి నీకు సరిపోవాలని అంటే నీతో ఆత్మీయ జోడు సరిపోవాలి. ఆత్మీయ జోడు 2 కొరింథీ 4వ అధ్యాయం, 2 కొరింథీ 4వ అధ్యాయం. ఈ ఒక్క వచనం చూసి నేను ముగిస్తాను. అడ్డుబడి అన్న వచ్చి ఆఖరి సెషన్ అని తీసుకుంటారు. వచనం కాదు, 14-15. విశ్వాసిని పెళ్లి చేసుకునే దానికంటే ఒంటరిగా ఉండిపోవడమే. నీ కన్యత్వాన్ని ప్రభుకి ఇచ్చేస్తే, ప్రభు నీ కొరకు నేను ఉండిపోతున్నా ఇలాగా, ప్రభుకి మహిమది. పౌలు అంటాడు పెళ్లి చేసుకోకుండా ఉంటే మంచిది అంటాడు. అలాగా మీరు పెళ్లి చేసుకోకుండా ఉంటే మంచిది అంటాడు. అవిశ్వాస విషయంలో చాలా జాగ్రత్త. బైబిల్ ట్రైనింగ్ అయిన సహోదరులు కానీ, మారు మనసు పొందినవారు, బాప్తిసం తీసుకున్నవారు, క్రైస్తవ కుటుంబాల్లో పుట్టినవారు, ఎంత విచారకరమైన విషయాలు జరుగుతున్నాయో చాలా జాగ్రత్త. వయసుకు రాకుండా, అందుకనే మెంటరింగ్ అని ఇంకో సెషన్ నేను చెప్పాలి, అది కూడా చెప్పలేదు. సలహా ఇచ్చేవారు మనకు ఉండాలి, ఆత్మీయ సలహా ఇచ్చేవారు, మెంటర్స్ అంటారు. చదువుకి సలహా ఇచ్చేవారు ఒకరు ఉండాలి, భక్తి జీవితానికి సలహా ఇచ్చేవారు ఒకరు ఉండాలి, చదువు విషయంలో సలహా ఇచ్చేవారు ఒకరు ఉండాలి, భక్తి విషయంలో సలహా ఇచ్చేవారు ఒకరు ఉండాలి, మీ క్షేమాన్ని కోరేవారు అయి ఉండాలి. సంబంధం వచ్చిందో ఫోన్ చేసి
నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను వారి ఇంటికి వెళ్ళి, అయ్యా సంబంధం వచ్చింది, అన్నయ్య సంబంధం వచ్చింది, ఏం చేయమంటారు, నేను పెళ్లి చేసుకోవచ్చా లేదా, అబ్బాయి మంచోడా కాదా, క్రాస్ చెక్ చేసి వెనక ముందు ఆలోచన చేసి ప్రార్థన చేసి కనిపెట్టి వేచి ఉండి చాలా జాగ్రత్త. యవన జీవితాలు పాడైపోతున్నాయి సంఘాలు. అందుకే ఇవన్నీ చెబుదామని అందరికి రమ్మన్నాం, కానీ చాలా మంది రాలేదు. చాలా తప్పుడు నిర్ణయాలు తీసేసుకుంటున్నారు. ఫేస్బుక్ లో ఒక అమ్మాయి పరిచయం అయింది, ఫేస్బుక్ లో బిఈడి, ఈయన బిఈడి, ఆ అమ్మాయి ఎంఏ, నేను ఎంఏ, ఎంఏలు బిఈడీలు పలకరించుకున్నారు. నువ్వు సరిపోతావు, నేను సరిపోతాం అనుకున్నారు. హైట్ చూశారు, వెయిట్ చూశారు, రంగు చూశారు, రుచి చూశారు, అన్ని బాగున్నాయి, పెళ్లి చేసుకున్నారు. సభ పై సంఘాలు కాదు, మన సంఘాలు. ఇది చెప్పమంటారు, కొన్ని వందల స్టోరీస్ ఉన్నాయి, కొన్ని వందల స్టోరీస్. సలహా తీసుకోవట్లేదు, సంప్రదింపులు లేవు. మేము జ్ఞానులు కదా, మాకు తెలివితేటలు ఉన్నాయి, మేము చాలా జ్ఞానవంతులు అనుకుని వెళ్ళి బొక్క బాగులు పడిపోతున్నారు, గోగులు పడిపోతున్నారు, మరి రాలేనంతగా లోపల పడిపోతున్నారు. మళ్ళా చెప్తున్నాను జాగ్రత్త. వివాహంలో తప్పు జరిగితే సరి చేసుకోలేని తప్పు అది. కనుక క్రీస్తు కేంద్రమైన ఆరాధన, అక్కడి నుంచి మనం స్టార్ట్ అయ్యాం. పెళ్లి చేసుకున్నప్పుడు ఏం చేయాలి? విశ్వాసనే పెళ్లి చేసుకోవాలి. మీకు సలహా ఇచ్చేవారు మీకు ఉండాలి, సలహా ఇచ్చేవారు ఉండాలి. అమ్మగారు నేను చాలా మందికి సలహా ఇస్తాం, చాలా మంది పెళ్లిల్లో, చాలా మంది ఉద్యోగాల్లో, చాలా మంది చదువుల్లో. మీకు కూడా మేము అందుబాటులో ఉండడానికి ఇష్టపడతాం. ఎప్పుడైనా సరే మా నెంబర్కి మీరు ఫోన్ చేయొచ్చు, అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అంటే ఫోన్ చేసిన వెంటనే మీరు దొరకకపోవచ్చు, వాట్సాప్లో మెసేజ్ పెట్టచ్చు, అయ్యా మీతో మాట్లాడాలనుకుంటున్నాను, నాకు సమయం కావాలంటే తప్పకుండా గంట, 2 గంటలు, 1 రోజు, 2 రోజులు, 3 రోజులు మీతో పాటు ప్రయాణం చేస్తాం, మీ దగ్గరికి వస్తాం, మీతో మాట్లాడతాం, మీరు మా దగ్గర రావచ్చు, మేము మీకు అందుబాటులో ఉంటాం. తల్లిదండ్రులను చెప్పుకోవడమే కాదు, పరిచర్య కూడా మేము చేయడానికి ఇష్టపడుతున్నాం. ఎవరికి కష్టం వచ్చినా, ఎవరికి ఇంట్లో సమాధానం లేకపోయినా దయచేసి మీ పాస్టర్ గారు అందుబాటులో ఉంటే మంచిది, మీ సేవకుడు అందుబాటులో ఉంటే మంచిది. వారు మీకు సహకరించలేకపోతే మేము సహకరించడానికి ఇష్టపడుతున్నాం. కాబట్టి దయచేసి మీరు మా పరిచర్యలు వాడుకోవాలని ప్రభుపేట మనం చేస్తున్నాం. ఐ థింక్ ఇంకో సెషన్ ఉండదేమో, 1 గంట అయిపోయింది. కాబట్టి ఈ మాటలతో ఎక్కువ ముగిస్తా ఉన్నాం. మరి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తాం, చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. ప్రేమ గల తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు వందనాలు. మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసు ప్రభుని బట్టి మీకు స్తోత్రాలు. ఆయన ద్వారా మీరు మాకు ఇచ్చిన రక్షణకే స్తుతులు ప్రభువా. ఆయన ఆరాధనకు కేంద్రంగా చేశారు. ఈరోజు మేము కొత్త నిబంధన ఆరాధన క్రమంలో క్రీస్తు కేంద్రీకృతమైన ఆరాధనను చేస్తూ ఉన్నాం ప్రభువా. మా ఆరాధనకు మీరు యోగ్యుడు అని, పాత్రుడు అని, మా ఆరాధనకు మీరు అర్హుడు అని, గొర్రెపిల్లాని యోగ్యుడు, అర్హుడవు అని మీకు స్తుతులు చెల్లించి ఆరాధన చేస్తున్నాం. అందుకనే బలం మాకు ఇచ్చారు. ఆ రొట్టె ద్రాక్షరసం మీ శరీరానికి, మీ రక్తానికి సాదృశ్యంగా ఉంది ప్రభువా. మీ జ్ఞాపకం చేసుకుని మేము ఆరాధించే ప్రభు దయచేయండి. ఇతర సహవాసాలు, ఇతర సంఘాలతో మాకున్న ప్రత్యేకతను బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. వారు కూడా ఇటువంటి లోతైన పాఠాలు నేర్చుకొని నేను ఆత్మతో సత్యంతో ఆరాధించే ప్రభు దయచేయని ప్రార్థన చేస్తున్నాం. మీ దీవెన ఆశీర్వాదముల చేత మమ్మల్ని పంపించండి. ఈ 3 రోజులు జరిగిన క్యాంప్ బట్టి మీకే స్తోత్రము చెల్లిస్తున్నాం. ఆయన 3 రోజులు ఉన్నవారు ఉన్నారు, 2 రోజులు ఉన్నవారు ఉన్నారు, 1 రోజు ఉన్నవారు ఉన్నారు. వారు నేర్చుకున్న పాఠాలకు వారు లోబడి జీవించడానికి మీరే కృపా సహాయం దయచేయమని, చేరిన పిల్లలందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించమని ఆయన మొదటి సందేశం ద్వారా, 2వ సందేశం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకే స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.